నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పందలపాక పీపీపీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులు ప్రదర్శించిన మాక్ పార్లమెంట్ అంటే నమూనా పార్లమెంట్ అద్యంతం అందర్నీ ఆకట్టుకుంది. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ శ్రీనివాసరెడ్డి, అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కె సత్యరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వినూత్న కార్యక్రమంలో సుమారు 30 మంది విద్యార్థులు పార్లమెంటు సభ్యులుగా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ నమూనా పార్లమెంటు సమావేశాల్లో విద్య, పర్యావరణం, క్రీడలు, రైతాంగ సమస్యలతో పాటు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలపై విద్యార్థులు అర్థవంతమైన చర్చలు జరిపారు. ప్రతిపక్ష సభ్యులు సంధించిన ప్రశ్నలకు పాలకపక్ష మంత్రులు సూటిగా సమాధానాలివ్వడం వాస్తవ పార్లమెంటును తలపించింది. సభలో సభ్యుల మధ్య సాగిన వ్యంగ్యాస్త్రాలు, వాడిన సామెతలు, సమయస్ఫూర్తితో కూడిన సమాధానాలు అందరిలో నవ్వులు పూయించాయి. ఒకానొక దశలో ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకువచ్చి గలాటా చేసే ప్రయత్నం చేయగా మార్షల్స్ చాకచక్యంగా వ్యవహరించి సభను అదుపులోకి తెచ్చారు. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తలెత్తిన ఘర్షణ వాతావరణాన్ని స్పీకర్ తన సమయస్ఫూర్తితో సద్దుమణిగేలా చేశారు. నిబంధనల ప్రకారం ముందుగా ప్రోటెం స్పీకర్ కొద్దిసేపు సభను నడిపించి అనంతరం నూతన స్పీకర్ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సభలో ప్రవేశపెట్టిన పలు బిల్లులు మెజారిటీ సభ్యుల మద్దతుతో ఆమోదం పొందాయి. ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసిన సోషల్ ఉపాధ్యాయులు చిన్నం వెంకటకృష్ణారెడ్డి, తలాటం సూర్యచంద్రారావు మాట్లాడుతూ చట్టసభల పనితీరును ప్రాక్టికల్గా నేర్పించడంతో పాటు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక అంశాలపై అవగాహన పెంచేందుకే ఈ మాక్ పార్లమెంట్ నిర్వహించినట్లు వివరించారు. అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు, అతిథులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షుడు పంపన వీరసత్యనారాయణ, స్టాఫ్ సెక్రటరీ కర్రి వీర్రెడ్డి, పీజీటీ ఇన్ఛార్జ్ కె నాగబాబు, పీడీ ద్వారంపూడి యువరాజరెడ్డి, చిలుకూరి శ్రీనివాసరావు, తల్లిదండ్రుల కమిటీ సభ్యురాలు నాగరత్నం మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.